ముదిరాజుగా పుట్టడం తప్ప, ఆయన ఉద్యమాలు చేయడం తప్ప, అరే చేతగాని చవటగాళ్ళ లెక్క రెడ్డిసిని పట్టుకొని ఈయన ఇట్లా ఇట్లా ఒకటి మేము రేవతి కుటుంబం వైపు మేము ఉన్నాం. మీరు ఎటువైపు ఉన్నారో చెప్పండి. రేవతి కుటుంబం వైపు బాధ్యతలుగా ఉన్న వాళ్ళకు మహిళగా మేము ఉన్నాం. మీరు ఎటువైపు ఉన్నారో తేల్చుకుండా అంటూ ఉన్నాం. ఇవాళ మేము చేసిన దానికే 50 లక్షలు వచ్చినాయి. మరి ఏ ప్రతిపక్ష నాయకుడు రాలేదే? ఏ నాయకుడు వచ్చి చెప్పలేదు? ప్రతిపక్ష పాత్ర మేము పోషించాం మేడం. ఒకనాడు తెలంగాణలో ఇదే నిమ్మరసన్కి కేసీఆర్ ఇది అరదినం దీక్ష చేస్తే ఏదైతే ఉస్మానియా కదిలిందో ఇవాళ అదే దీక్షగా మేము వచ్చాము. అలానే మేము వచ్చాము. మేము అంటా ఉన్నాం 50 లక్షలు ఇచ్చాడు సంతోషం. ఇక ఎవరికి జరిగినా ఒక చిరంజీవి లాగా, పవన్ కళ్యాణ్ లాగా, ఎన్టీఆర్ లాగా, మహేష్ బాబులా నువ్వు ఆదుకో, నువ్వు సినిమాలు దియ్యి, సభ సమాజం బాగుండేటట్టు దియ్యి. నువ్వు మాకే వ్యక్తిగతంగా పంచాయతీ కాదు, పోలీస్ రికార్డు ఉంది, మిగతా వాళ్ళందరూ ఉన్నారు. ఏం చేసిందని సమాజం చట్టం తన పని తను చేసింది. మేము చట్టం ప్రకారం చేస్తే చట్టానికి విరుద్ధంగా వద్దన్నారు, అరెస్ట్ చేశారు, బెయిల్ వచ్చేది, రిలీజ్ అయ్యాం. సమాజంలో ఏది జరిగినా ఉస్మానియా యూనివర్సిటీ మేడం ఏ పార్టీకి కొమ్ము లేదు. ఏ పార్టీ వ్యక్తులను కలవడం సహజం, ఎమ్మెల్యేలను ఎంపీలను కలవడం సహజం. దయచేసి పార్టీలకు ముద్ర లేకండి. మేమంతా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులం.